తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మళ్లీ పుంజుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దానికి ఉపరితల ఆవర్తనం తోడవడంతో రాష్ట్రంలో రాగల 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రాజధాని హైదరాబాద్లో ఉదయం నుంచే మేఘావృత వాతావరణం నెలకొనగా నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి చిరుజల్లులు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మళ్లీ పుంజుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దానికి ఉపరితల ఆవర్తనం తోడవడంతో రాష్ట్రంలో రాగల 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరింతగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, తెలంగాణ రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం, దానికి ఆవర్తనం కూడా తోడవడంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టుగా తెలిపింది. రానున్న 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనము ప్రస్తుతానికి అంటే ఈ వర్షాల ప్రభావం ముఖ్యంగా ఇటు ఉత్తర అదేవిధంగా ఈశాన్య తెలంగాణ రాష్ట్రాల జిల్లాల మీద ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలలో అయితే అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా భారీ వర్షాలు ఇటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉండడంతో కూడా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. ఇటు హైదరాబాద్ నగరంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి మేఘావృతమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నగరంలో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఈ జల్లులు సాయంత్రానికి ఒక మోస్తరు వర్షంగా మారే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే గత 20 రోజులుగా అయితే మనం చూస్తూ ఉన్నాము కొంచెం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలే కురుస్తున్నాయి. ఈ వర్షాలు కూడా క్యుములోనింబస్ మేఘాల కారణంగా కురుస్తున్నాయి. ఎటువంటి సినాప్టిక్ ఫీచర్స్ అయితే బంగాళాఖాతంలో లేకపోవడంతో ఇన్ని రోజులైతే ఆశించిన మేర వర్షపాతం నమోదవ్వలేదు. కానీ ప్రస్తుతం బంగాళాఖాతంలో ఇప్పుడు అల్పపీడన ప్రభావం కూడా ఉండడంతో రానున్న 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో మోస్తరు వర్షాలు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఐఎండీ అధికారులు తెలిపారు. ఇటు రైతులు, రాష్ట్ర ప్రజలు కూడా ఈ వస్తున్నటువంటి వర్షాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వర్షాలు లేక ఇటు పంటలు కూడా ఆగమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ నగరంలోని కూడా ఇటు నీరు లేక అంటే భూగర్భ జలాలు మొత్తం కూడా ఎండిపోవడము, బోర్లలోకి నీళ్లు రాకపోని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వర్షాకాలంలోని కూడా ట్యాంకర్లు బుక్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు కనుక ఈ వర్షాలు వస్తే కొంత భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా నీటి సమస్య తలెత్తకుండా ఉంటుందని కూడా ఈ వర్షాల పట్ల ఇటు నగరవాసులు, రాష్ట్ర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎల్నినో ప్రభావం ఉండడంతో కూడా ఇన్ని రోజుల వరకు మనం చూసాము ఒక చోట ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంటే మరొక చోట మాత్రం అసలు వర్షమే లేనటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఎల్నినో ప్రభావం ఉన్నప్పుడు ఒకే చోట ఎక్సెస్ రెయిన్ఫాల్ పడుతుంది, మరొక చోట అసలు వర్షమే ఉండదు. ఇటువంటి సిచ్యువేషన్స్ను కూడా మనం చూసాము. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు కూడా తెలిపారు. 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రజిత.